హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ గణపతి పూజా స్టోర్ పిజర్ ఎంక్లేవ్ మాధవపురి హిల్స్ చందానగర్. సో ఈ స్టోర్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. వీఆర్ సో ఎక్సైటెడ్ టు మీట్ యు ఆల్ టు దిస్ ఛానల్. మన ఫస్ట్ వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి, ఆ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి కానీ, అమ్మవారి ఫేసెస్ కానీ, ఆ వ్రతానికి ఇంకెంత బాగా డెకరేట్ చేసుకోవాల్సిన డెకార్ ఐటమ్స్ కానీ, వీటన్నింటి గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేయడం జరిగింది. లెట్స్ బిగిన్. సో ఈ వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం. అమ్మవారిని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, ఏ ఐటమ్స్ చేసుకోవాలి, ఎలా పూజకి ఏ ఐటమ్స్ వాడాలి, ఎలాంటి మంగళకరమైన వస్తువులు వాడాలి అనేది ఎంతో ఆలోచించి అన్నీ చేసుకుంటూ ఉంటారు. సో వాటిలో ఇక్కడ మనకు వచ్చేసి చూడండి, అమ్మవారి మనం చూసుకున్నట్టయితే మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఇక్కడ అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో. ఎల్లో కలర్ డ్రెస్లో పారిజాత హారం వేసుకొని అమ్మవారి కిరీటం పెట్టుకొని ఎంత నిండుగా ఎంత చక్కగా కమలంలో కూర్చున్నారో చూడండి. అప్పుడే ఉద్భవించిన మహాలక్ష్మిలా ఉన్నారు. ఇలా మన స్టోర్లో ఇంకా ఇవే కాకుండా డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. చూడండి కలర్ శారీస్ కానీ, అమ్మవార్లు కానీ, అమ్మవారికి వేసే ఆసనాలు కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి. మీనాకరి వర్క్లో వచ్చి ఒక్కో సైజులో ఇలా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, రెడ్ కలర్ శారీలో అమ్మవారు ఎంత నీట్గా ఉన్నారో, ఎంత చక్కగా ముద్దుగా ఎంత బాగున్నారో చూడండి. ఇలా డిఫరెంట్ సైజులో అవైలబుల్గా ఉన్నారు. అమ్మవారి పూజలో యూజ్ చేయడానికి మొదటిగా కావాల్సిన మంగళకరమైన వస్తువులు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు చూడండి. ఇవి చూడండి మరి అష్టోత్తరం చదవడానికి యూజ్ చేస్తే చిన్న గోల్డ్ కలర్ పువ్వులు, సిల్వర్ కలర్ పువ్వులు మన స్టోర్లో అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇవే కాకుండా ఇలా అలంకరించుకున్న అమ్మవార్లే కాకుండా మేము సొంతంగా చేసుకోవడానికి కావాలి అనే వాళ్ళ కోసం ఇక్కడ డిఫరెంట్ సైజెస్లో కూడా మనకి అమ్మవారి రూపాలు అనేది ఇక్కడ అవైలబుల్గా ఉండడం జరిగింది. చూడండి ఇక్కడ పెద్ద అమ్మవారు ఇంత నిండుగా ఉన్నారో చూడండి. ఇలా మీడియం సైజులో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉండడం జరిగింది. స్మాల్ సైజు అదే కాకుండా ఇప్పుడు ఈ అమ్మవారిని చూడండి, సిల్వర్ కలర్లో ఎంత నీట్గా అలంకరించి కాసుల పేరు వేసుకుని ఎంత నిండుగా ఉందో అమ్మవారు. చూడ ముచ్చటగా కనిపిస్తున్నారు. గోల్డ్ కలర్ ఫినిష్లో కూడా చాలా చక్కగా ముద్దుగా ఉన్నారు. ఒక్కొక్క దేనికైతే స్పెసిఫిక్గా చాలా యూనిక్ ఐటెంలో కనిపిస్తుందండి. అవే కాకుండా మన అమ్మవారి పూజలో యూజ్ చేసే అమ్మవారిని డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవే చూద్దాం రండి. అమ్మవారి డెకరేషన్ వచ్చి పారిజాత హారము, కొంతమంది కలశం పెట్టుకునే అలవాటు ఉంటుంది కాబట్టి కలశాలు మన దగ్గర, అమ్మవారికి సంబంధించిన స్టిక్కర్ కానీ, అమ్మవారి ఆసనం పైన వేయడానికి మ్యాట్స్ కానీ, డిజైనర్ వేర్లో చున్నీరు కానీ, అమ్మవారికి అలంకరించడానికి కావాల్సిన నగలు కానీ, కిరీటాలు ఏదైతే సూర్యకిరణాలతో మనం అలంకరించుకుంటామో ఇలా సూర్యకిరణాలతో అలంకరించిన కిరీటం కానీ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నల్ల పూసలు కానీ, ఇలా ప్రతిదీ అమ్మవారికి సంబంధించినవి ఇంకా నీట్గా అలంకరించాలి. పట్టు లంగాలు లాంటివి కట్టించుకోవాలనే వారికి ఇలా రకరకాల డిజైన్స్లో మన దగ్గర డ్రెస్సులు కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా చూడముచ్చటగా ఉన్నాయో. అమ్మవారికి కట్టడానికి రోజు రకమైన కలర్లో కట్టించుకోవడానికి పట్టు వస్త్రాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉండడం జరిగింది. అలానే అమ్మవారి పెట్టడానికైనా బ్లౌజ్ పీసులు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా పూజలు ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవాలి, ఇంకా బాగా కనిపించాలి అనడానికి మన దగ్గర ఇలా తోరణాలు చూడండి. హ్యాంగింగ్స్ డెకార్ ఐటమ్స్ వచ్చేసి హ్యాంగింగ్స్ పూల తోరణాలు. ఇవి రియల్గా బంతి పూలతోనే అలంకరించమని నిండుగా ఉన్నవి. లిల్లీ పువ్వులు, తామర పువ్వులతో వచ్చినాయి. హ్యాంగింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇవన్నీ కూడా మనము రీయూజ్ చేసుకోవచ్చు. ప్యూర్ కాటన్తో ప్రిపేర్ చేసిన హ్యాంగింగ్స్ అవి పూలదండలండి. ఇవి పూజ అయిపోయిన వెంటనే వాష్ చేసుకొని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మన దగ్గర హ్యాంగింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చిన్న స్టైల్లో చూడండి, కమల పువ్వుతో చేసిన హ్యాంగింగ్ అండి. ఇక్కడ కలశం హ్యాంగింగ్, వినాయకుడు, ఇక్కడ తామర పువ్వు,
ఇక్కడ మరో రకమైన తామర పువ్వు, ఇలా దేనికి అదే స్పెసిఫిక్గా ఎంత బాగున్నాయో చూడండి. చూసినారు కదా ఎంత అందంగా నిండుగా ఉన్నాయో పూజలు. ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న ఐటమ్ ఆపేసారా, అమ్మవారికి అలంకరించడానికి కావాల్సిన జడలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చూడండి యూస్ కలెక్షన్ ఇందులో ఒక్కో కలర్లో ఉంది. అంటే మన శారీ కలర్కి మ్యాచింగ్ విధంగా జడలు అనేది మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి యూనిక్గా. ఇది ఇంకో మోడల్ చూడండి, చూస్తున్నారు కదా స్టోన్ మన పాపడి పిల్లలకు ఎంత నీట్గా ఉన్నాయో జడలు వేసుకొని. అమ్మవారికి నగలతో పాటు అలంకరించడానికి దండలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉండడం జరిగింది. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, ఫ్రెష్ ఎంత బాగున్నాయో. వాటన్నిటితో పాటు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ లీవ్స్, మన ప్లాస్టిక్ లీవ్స్ ఎప్పుడైనా నీట్గా యూస్ చేసుకొని మళ్ళీ రీయూస్ చేసుకునేలాగా లీవ్స్ కానీ, ఇక్కడ హ్యాంగింగ్స్లో ఉన్న ఫ్లవర్స్ ఇవి ఎంత బాగున్నాయో చూడండి, ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, కలర్స్లో ఉన్నాయండి ఇందులో. అవి కాకుండా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ డెకార్ ఐటమ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఎంత నీట్గా ఉందో. ఏనుగులు, తర్వాత అరటి తోటలోనే అమ్మవారి వ్రతం జరుగుతున్నట్టు ఎంత బాగుందో. అరటి పువ్వు కానీ, అరటి గెల కానీ, అరటి ఆకులు కానీ ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇవి కాకుండా ప్రతి పూజలో మనం ఇప్పుడు రీసెంట్గా యూజ్ చేసే ఆవు దూడ కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉండడం జరిగింది. సో ఈ ఆవు దూడని చూసుకున్నట్టే ఇందులో చిన్న సైజు ఆవు దూడ మన స్టోర్లో అవైలబుల్ ఉండడం జరిగింది. తర్వాత పెద్ద సైజు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. చూడండి ఎంత క్యూట్గా యాంటీ ఫినిషింగ్తో ఎంత నీట్గా ఉందో చూడండి, నిజంగా చాలా బాగుంది. తర్వాత మనకి అరటి పిలకలు హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా మన దగ్గర స్టాండ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. సో వీటన్నింటితో పాటు పూజలో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న బ్యాక్ డ్రాప్స్ అండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మనము చూడండి ఆ అమ్మవారితో కూడిన బ్యాక్ డ్రాప్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చూసుకున్నట్టయితే కమలా పూలో ఎంత నిండుగా ఉన్నది చూడండి. ఇక్కడ అమ్మవారే కొలువై పూజలు అందుకుంటున్నంత నిండుగా ఉంది. ఇందులో ఓన్లీ అమ్మవారి సంబంధించిన బ్యాక్ డ్రాప్సే కాకుండా వినాయకుడు, వెంకటేశ్వర స్వామి అచ్చం అరిటాకులు తీసుకొచ్చి మనం అలంకరించుకుందామా అనేంత అందంగా ఉన్న అవి కూడా అరిటాకులతో సంబంధించిన బ్యాక్ డ్రాప్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉండడం జరిగింది. ఇదండి మన ఫస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అమ్మవార్లు కానీ, అమ్మవారి పూజకు కావాల్సిన డెకార్ ఐటమ్స్ కానీ, పూజా ఐటమ్స్ కానీ షేర్ చేసుకోవడం జరిగింది. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా అందమైన అమ్మవార్లను, దానికి కావాల్సిన డెకార్ ఐటమ్స్ని కానీ, పూజా ఐటమ్స్ కానీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మన వరలక్ష్మి వ్రతకు కావాల్సిన పూజా కిట్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఆ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.